ఇష్యూ చూద్దాం. కావేరీ జలాలపై కర్ణాటక తమిళనాడు మధ్య జగడం నడుస్తోంది. నీటిని విడుదల చేయాలని తమిళనాడు రైతులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు నీటిని వదలొద్దని కర్ణాటక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నీళ్ల యుద్ధానికి పరిష్కారం ఏంటి? కేంద్రం జోక్యం చేసుకోదా? దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ నది జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమిళనాడుకు నీటి విడుదల చేయడానికి కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశించిన ఫలితం లేదు. తమకే తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఉన్నాయంటూ కర్ణాటక రైతులు, కన్నడ సంఘాలు రోడ్డెక్కాయి. మరోవైపు తమిళనాడులో రైతులు ఇసుకలో కూరుకుపోయి వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. తమ పంటలను కాపాడుకునేందుకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంలో కేంద్రం ఇప్పటికే కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని శాశ్వత సంస్థలుగా ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీటి పంపిణీ ఈ సంస్థలే మానిటర్ చేస్తాయి. అయితే ఇది రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన రాజకీయ, భావోద్వేగ అంశం కావడంతో కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వానాకాలం సీజన్ అయిపోయేలోపు కావేరీ నీరు తమిళనాడు బార్డర్ క్రాస్ చేస్తుందా, కర్ణాటకలోనే ఉండిపోతుందా? ఇది జరగాలి అంటే కేంద్రం జోక్యం ఉండాలి. కానీ కేంద్రం ఎక్కడ కూడా జోక్యం చేసుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ తమిళనాడులో యాంటీ బీజేపీ పార్టీ టీవీకే అధికారంలో ఉంది, అంతకుముందు డిఎంకే ఉంది. కాబట్టి తమిళనాడు అనగానే బీజేపీకి మొదటి నుంచి కూడా ఒక రకమైన వివక్ష ఉంది. కర్ణాటకలో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇక్కడ కాంగ్రెస్, అక్కడ టీవీకే, కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్తో ఉన్న సమస్య క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కర్ణాటకలో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఉన్నప్పటికీ కూడా నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వీళ్ళిద్దరి మధ్య చొరవ తీసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ బీజేపీ ఆ లైన్లోకి రాదు. పెద్దన్నగా రెండింటి మధ్య కూడా ఉండి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయదు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి టీవీకేకి మధ్య మంచి అండర్స్టాండింగే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కర్ణాటకలో. టీవీకేలో పొత్తులో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ కర్ణాటకలో రాజకీయం కదా, ఓట్ల బ్యాంక్ రాజకీయంలో భాగంగా డీకే శివకుమార్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఆందోళన చేస్తున్న వారికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది తప్ప నీళ్ళు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది సున్నితమైన అంశం కాబట్టి ఇరు రాష్ట్రాలు కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇవి వాదనలకు దిగితే ఇది లాభం లేదు. ఎందుకంటే కర్ణాటక కూడా మరీ అట్లా చేయొద్దు. పాపం వాళ్ళు రైతులే, మీ ఇల్లు రైతులే. మా దగ్గర నుంచే నది పోతుంది, మేము మోకాలు అడ్డు పెట్టుకుంటాం, ప్రాజెక్టులు కట్టుకుంటాం, బ్యారేజీలు కట్టుకుంటాం అంటే వాళ్ళకు న్యాయమైన వాటా కూడా దక్కాలి. కాబట్టి కర్ణాటక కొంచెం తగ్గితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈ జల వివాదాలు అనేది ప్రతి స్టేట్ లోనే ఉంటాయి. దానికి సంబంధించి కేంద్రం ఇటువంటి వార్స్ నడుస్తున్నప్పుడు ఒక స్టెప్ ముందుకేసి ఎంతో కొంత మనకి ఏపీకి తెలంగాణకి మధ్య ఉన్న ట్రిబ్యునల్స్ పెడుతున్నారు, కమిటీకి సంబంధించి ముందుకు వెళ్తూ ఉంటారు, కేంద్రానికి సంబంధించి సఖ్యతగా కుదర్చడానికి అధికారులు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా సరే రాష్ట్రాలకు సంబంధించి కూడా అధికారులు కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటారు, మా వాటర్ ఎంత పెంచాలి. ఎందుకంటే దిగువ రాష్ట్రాలు ఏదైనా చేసుకున్నప్పుడు ఎగువ రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. ఇక్కడ తమిళనాడు ఏం చెప్తుంది, మాకు వాటర్ కావాలంటుంది. కర్ణాటక ఏమంటుంది, ఇవ్వద్దంటుంది. కారణం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి వివాదం అయినా ఇప్పుడు ఇంకాస్త రైతులు కూడా రోడ్డు మీదకి రావడము, వాళ్ళు ఇసుక మట్టి మీదేసుకొని వద్దు, నీళ్ళు వద్దని చెప్పి నిరసన తెలపడం. మొన్న చూస్తే కనుక కాగడాలు పట్టుకొని హైవే మీద బైఠాయించడం, నిరసన తెలపడం. ఇవన్నీ దేనికి కారణం? వాటర్ లేక. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ మొన్నటి వరకు వర్షాలు లేవు, ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఏదైతే వర్షాలు లేని కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వాటర్ అక్కడికి ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటి? ఇక్కడ సాగునీటికి కాదు తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కదా. సో వాటర్ ఇవ్వద్దు అనేది నడుస్తోంది. ఇప్పటికైనా సరే కేంద్రం జోక్యం చేసుకుంటే సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్స్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కావేరీ నీళ్లు ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. కేంద్రం జోక్యం చేసుకుంటేనే తమిళనాడుకి నీరు వస్తుందా? ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఈ ప్రాబ్లంకి